నాకు మీరు నీతి నొసగుమా. దాతా క్రీస్తు నాథరక్షక, దాతా క్రీస్తు నాథరక్షక, వందనం బొనత్తుమో ప్రభో ప్రభో, వందనం బొనత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు లందుకో ప్రభో. దేవమాదుకాలు సేతులెల్లను, మేనకాలి తను దినములన్నీయు, నీ వసంగు వెండి పసిడి జ్ఞానమంతా, నీ సేవకై అంగీకరించుమా, నీ సేవకై సరిగ్గా వినపట్లేదండి. అంగీకరించుమా. వినపట్లేదా మా? వినపట్లేదా? వినపడుతుంది వినపడుతుంది. ఇంకా స్లోగా వస్తుంది. బాగా వినిపిస్తుంది. ఓకే, వందన దేవునికి స్తోత్రములు. నన్ను సోదరి పాట పాడిన రీతిగా ఈ సంవత్సరంలో జపశక్తినియుము, మోసపుచ్చు అంధకారమంత ద్రోయుచు, యేసు కృపన్ గుమ్మరించుము, యేసు కృపన్ గుమ్మరించుము, వందనం బొనర్తుమో ప్రభో ప్రభో, వందనం బొనర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. వందనాలమ్మ అందరికి. అన్నారండి. చేరొచ్చిన సోదరులు అందరూ కూడా వందనాలు. వందనాలమ్మ. ఈ పాట పాడే గత సంవత్సరం అనగా కొన్ని గంటలైతేనే మనం గత సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి కన్న తండ్రి కంటే మించి మనల్ని కాచిన గొప్ప దేవుడు. వాచ్మ్యాన్ లాగా, వాచ్మ్యాన్ కొన్ని గంటలే ఉంటాడు, రాత్రి మాత్రమే. కానీ జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి, అపాయాలేమి, దొంగతనాలేమి, ఏమేనో. కానీ రాత్రి పగళ్ళు పునకక నిద్రించక కాపాడిన దేవుడు. ఇలాంటి వాచ్మ్యాన్ ఎవరు కూడా ఉండరు. నిజంగా వాచ్మెన్కి నెలకింత అని ఇస్తాం, కానీ ఎన్ని సంవత్సరాలు మనం కాపాడినా, రాత్రి పగలు కాపాడిన దేవునికి ఎంత ఇవ్వాలి? మన రక్షణకే ఎంతో మనం వచ్చి ఉన్నాం, మన రక్షణకే ఎంతో బాకీదారులుగా మనం ఉన్నాం. కానీ కాపాడుతున్న విధానం, భద్రపరుస్తున్న విధానం, ఆదరణిస్తున్న విధానం, ప్రేమ చూపిస్తున్న విధానం, క్షమిస్తున్న విధానం ఎంత గొప్ప. ఎన్నిసార్లు మనం దేవుని దుఃఖపట్టి ఉంటామో, లోటుపాట్లు ఎన్ని ఉన్నాయో, ఎన్ని విషయాల్లో జారిపోతున్నాము, ఎన్ని విషయాలు దేవుని భయం లేకుండా మెలిగాము. వీటన్నిటినీ ఎన్నిసార్లు తెలిసి ఆయన్ని గాయం మీద గాయం కలిగించామో, ఎన్నిసార్లు అవధేయ చూపించాము. వీటన్నింటిలో కూడా తన ప్రేమను మార్చుకొనకుండా మన ఏళ్ళ చూపిన తాళిమి ఓర్పు కొరకు కూడా ప్రభుని ఎంతగా స్తుతించాలి. మనకందరికీ ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, అనుదిన గండం నుండి మనం కాపాడిన దేవుడు. అనుకున్న రీతిగా వచ్చిన అపాయములు క్షణములో ప్రాణాలు ఎన్నిసార్లు బడవలసిన పరిస్థితులు, నిక్ ఆఫ్ ద మూమెంట్, వెంట్రుకు వాసిలో మనం ఎన్నిసార్లు తప్పించాడు. ఇంతగా కాపాడిన దేవునికి ఎంతగా స్తుతించినా, తరతరాలు సేవించినా మనం ఆ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేము. అటు రీతిగా కాపాడిన మనం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కొన్ని
మరి గంటలే మన మధ్య ఉన్నాయి కాబట్టి ప్రభుని స్తుతించడానికి పాతదంతా పోయి ఇదిగో సమస్తమును కృతవాయను అన్నట్టుగా కడిగిన మన జీవితంలో ఇంకా ఎన్నో చెత్త చెదారం వచ్చి కూర్చుంది. మన జీవితంలో, మన హృదయంలో, మన రహస్య జీవితంలో, సంఘ జీవితంలో, సేవా జీవితం, వీటన్నింటిలో ఎలాగ మన జీవితంలో వీటన్నిటిని శుద్ధిపరచుకోవాలనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలని నేను ప్రేరేపించబడుతున్నాను. నేను మా స్థానిక సంఘంలో కూడా చివరి మరి దినమున లేదా చివరి మరి స్త్రీల కూటంలో ఆదివారం సాయంత్రం మాకు జరుగుతుంది. దానిలో ఏదో విషయాలు చెప్పాను. మరికొంత నూతనమైన రీతిగా, నూతనమైన కోణాల్లో దేవుడు మనతో మాట్లాడాలని జూమ్లో ఉండే సోదరి మనకు కూడా వీటిని నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యంలో ఉండి నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయంలో చివరి అధ్యాయము ఈ గ్రంథానికి ఇది. ఆ చివరి అధ్యాయంలో ఏ విషయాలు దేవుడు రాసి పెట్టాడో మన జీవితంలో కూడా ఇది చివరి సంవత్సరమేమో నాకైతే తెలియదు. మరి ఈ చివరి అధ్యాయంలో ఉన్నట్టు మన జీవితంలో మనం కూడా ఏం చేయాలి, ఎలాగో మన హృదయలోని మరి దేవునికి ఇష్టమైన వాటిని తొలగించుకొని శుద్ధి చేసుకోవాలో ఆ విషయాలకు సంబంధించిన వచనాలు నేను తిరిగి మీతో చదవాలని ఇష్టపడుతున్నాను. 13వ అధ్యాయము 4వ వచనంలో నుండి మనం నేర్చుకుందాం. 4 నుండి 9 వరకు ఈ వచనాలు నేను చదువుతాను, మీరందరూ వినాలని మనవి చేస్తున్నాను. దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడు ఎలియాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకుని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజల్లో 10వ భాగమును, కృత ద్రాక్షారసమును, లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను ఉంచు స్థలమునద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. పిమ్మట బాబెలు దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడిలో 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గదిని ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రిని అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేయడని ఆజ్ఞాపించితిని. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణిని నేను అక్కడికి మరలా తెప్పించితిని. చాలండి. ప్రభు ఈ వాక్యం బాగానే ఆస్వాదించి మనకు వెరచి వడ్డించులాగన ప్రార్థనలో మనం 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడవు, మహోన్నతుడైన నిత్య నివాసం వృత్తంలో ఉన్న ఆకాశ మండలన్నిటి మీద హెచ్చుగా ఉన్న మా ప్రియ గొప్ప దేవ, సమీపరాన్ని తేజస్సులో ఉన్న మా గొప్ప దేవ, అంత అత్యున్నతమైన స్థలంలో ఉన్న దేవుడు అయిన మీరు ఒక పసిబాలుడుగా ఈ లోకంలో పుట్టడానికి, దీనుల మధ్య నివసించడానికి, వినయ మనస్సు గల మా వారి వద్ద నివసించడానికి ఈ లోకానికి వచ్చావు. కానీ ఒక్కరిలో కూడా దీని మనసు, వినయ మనసు లేదని మీరు ఎరిగి దేవా, మా అందరి కొరకు దృష్టిలో ఎన్నెన్నో జరిగించిన మీరు అవన్నీ తిని త్రాగి మదించి శూరుని వలె దేవా కాలు జాడించి దేవుడు ఎవడని చెప్పుకున్న దినాల్లో మేము అంటూ ఉండగా దేవా, మీరు నిర్ణయం చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మీరు చూపిన ప్రేమ తండ్రి, మేము ఎరువులాగున దేవా సిలువలో మీరు చూపిన ప్రేమ ఎంతో గొప్పది. పాప మానవుల కొరకు దేవా నిన్ను హింసించి నిర్దించి చెడ్డ మాటలెల్లా పలికి మేము గుండెలు బద్దలు చేసే రీతిగా ఎన్నెన్నో శ్రమలు మీకు సిలువలో మా ద్వారా మీరు పొందుకున్నారు దేవా. అటువంటి మా మీద పాపుల రక్షకుడుగా, పాపుల మిత్రుడుగా, పాపుల స్నేహితుడుగా తండ్రి మా కొరకు దేవా సిలువలో మీరు చిందించిన తండ్రి నాన్న ప్రతి రక్తపు బొట్టును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మీరు గాయపడిన విషయము,
మీరు మా కొరకు ప్రభువా నాయన ఎర్రటి ఎండకు బాధపడిన విషయము, దేవా దాహం కొన్న విషయము, ప్రతి దెబ్బని మీద పడినప్పుడు మీరు వచ్చుకున్న విధానం, మీ శోకం, మీ దుఃఖం, మీ విలాపం, మా కొరకు మీరు బొమ్మారు భూమి మీద పడి మా కొరకు చేసిన ప్రేమమైన విజ్ఞాపన, వీటన్నిటిని బట్టి మేము స్థుతిస్తున్నాం. సంవత్సరం అంతా ఇంతవరకు మమ్మల్ని కాపాడినారు, మీకు స్తోత్రం. అనుదిన ప్రేమ కొరకు మీకు వందనాలు. ఇస్తున్న అనుదిన రక్షణ బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మా ఆత్మ ప్రాణ దేహములకు మీరు చేసిన మేలులు, క్షమించిన విధానం ప్రభువా నాయన, నీ దీర్ఘ శాంతం, మీ దయాలుత్వం, మీ మంచితనం, మీ గుణాశములన్నిటిని బట్టి మేము స్థుతిస్తున్నాం దేవా నాయన. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉండగా మా ఇళ్లను శుద్ధి చేసుకున్నట్టు, మా వస్త్రములను శుద్ధి చేసుకున్నట్టు, మా హృదయముని ఆలయం కాబట్టి మరి ఎక్కువగా శుద్ధి చేసుకుంటారు. హృదయ శుద్ధి కలిగిన వారే దేవుని చూచెదరని త్వరలో పెళ్లి కుమారుడుగా నాన్న ఉన్న తండ్రి నాన్న, మీ ప్రియ కుమారుని రాకడ కొరకు వేచి ఉంటూ ప్రభా, మీ ప్రియ కుమారుడైన పెళ్లి కుమారుడు తను తాను అలంకరించుకున్న రీతిగా సరిపోల్చబడిన ఆ యొక్క జీవితాన్ని జీవించుటకు మా హృదయమును తెరవ చేయమని, మా హృదయంను శుద్ధీకరించమని, వాక్యము ద్వారా మాతో మాట్లాడి హెచ్చరించి మీ నామాన్ని గణపరుచుకోమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ ఆత్మ మీద ఆనుకొని ఉండగా ఆత్మ చేతనే వాక్యంలో మమ్మల్ని నడిపించి మాట్లాడమని, మా ఆత్మ బోధ కూడా నీకే స్తోత్రంలో వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్య నామం స్తుతించి వేడుకొని మరి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు చేరువచ్చిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు. మరి ప్రభు మనతో మాట్లాడును గాక. మాట్లాడు నాతో ప్రభు అనే పాట నిన్న కూడా మేము పాడుకున్నాం. మరొకసారి దేవుడు మాట్లాడే దేవుడు. ఆది కాండము లో ఆదాము హవ్వతో మాట్లాడిన దేవుడు ఈ పర్యంతము మనతో సదాకాలం ఉంటూ మనతో కూడా మాట్లాడే దేవుడు. ప్రకటన వరకు మాట్లాడాడు. అందుకే దేవునికి వందనాలు. ఈరోజు కూడా ప్రభు నాతో మాట్లాడమని ప్రార్థన సహితంగా ఈ వాక్య భాగాన్ని మనం విందాం. 4వ వచనంలో ఉన్నట్టుగా మనం చదువుకుంటున్నాము. ఇక్కడ దేవుని మందిరం మీద నెహెమ్యా కాలంలో ఎల్యాషీబు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. 3వ అధ్యాయంలో అతడు ప్రధాన యాజకుడు. పడిపోయిన యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలను కట్టడానికి మరి గవర్నర్గా ఉంటూ మరి యూదా స్టేట్ కి వచ్చిన ఆ యొక్క నెహెమ్యా భక్తుడు కనిపిస్తున్న దినాలలో ఇతడు ఎల్యాషీబు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఈయన. యాజకులు అంటే ఏ గోత్రంలో నుంచి వస్తారండి వీళ్ళు? లేవి గోత్రం నుంచి వస్తారు. లేవి గోత్రికుడైన యాజకుడు, అందులో ప్రధాన యాజకుడు, చీఫ్ ప్రీస్ట్ అన్నమాట. అటువంటి ఆయన ఎవరితో బంధుత్వం కల్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. టోబియాతో బంధుత్వం కలిగించుకున్నాడు. టోబియా పేరుకు అర్థము మరి మనం విన్నాము. టోబియా అనగా యెహోవా దయాళుడు అని అర్థం. ఇతడు పేరు చూస్తే ఆత్మీయుల పేరులాగా, క్రైస్తవుల పేరులాగా, బైబిల్లో యూదులు ఇశ్రాయేల్ పేరులాగా ఆ పేరు యొక్క అర్థాన్ని బట్టి అతడు యూదుడేమో అనుకునే పొరపాటు ఉంది. కానీ అతడు అమ్మోనీయుడైన టోబియాని మిగతా వాక్యాల్లో మనం చూడవచ్చు. ఇది మీరు వాక్యం ఎరిగి ఉంటే మీకు అందరికి అర్థమవుతుంది. అతడు మోయాబీయుడైనా కానీ ఏ పేరు ధరించుకున్నాడు? టోబియా, దయాళుడు అని. నిజంగా ఈయన దయాళుడేమి కాదు, ఇతడు మోయాబీయుడు. మోయాబీయుడు అంటే పేరుని బట్టి ఒక నామకార్థ క్రైస్తవునిలాగా ఆయన రూపం మనకు కనిపిస్తున్నట్టుగా ఉంది. కానీ అతని గుణగణాలు చూస్తే మరి ఇతని యొక్క గుణగణాలు ప్రస్తుతించినారు కొద్దిమంది యూదులే. కనుక అమ్మోనీయుడైన ఇతని యొక్క గుణగణాలు ఏం కనపడ్డాయో వాళ్ళకి నాకైతే తెలియదు. మీరు చదవండి. అన్ని పాడుగుణాలు తప్ప పరిశుద్ధ గుణాలు ఏమీ లేవు ఆయనలో. కనుక ఆయనే కాదు, సన్బల్లటు, టోబియా వీళ్ళిద్దరూ కలిసి, సన్బల్లటు అంటే రహస్యమైన మూలని, వీళ్ళిద్దరూ వాళ్ళు అన్యులే గవర్నర్గా యూదా దేశానికి వాళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యూదులకు శత్రువులు వీరు. అసలు నెహెమ్యాకే వీరు శత్రువులు. నెహెమ్యా అనగా అతడు ఆదరణ అని అర్థం.
దేవుని ప్రజలకు ఆదరణ కలిగించే మరి పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడు. దేవుడు సకల విషయాల్లో మనల్ని ఆదరించే దేవుడు. మరి అలాంటి యేసు క్రీస్తు యొక్క గుణగణాలకు లేదా త్రిత్వములో ఒక వ్యక్తి అయిన ఆ నెహమ్యాకి గుర్తుగా ఉన్నవాడు. నెహమ్యాకే శత్రువు. నెహమ్య దేవుని బిడ్డలకు ఆదరణ కలిగించడానికి లేదా దేవుని పనులు వారి మధ్య చేయడానికి దేవునితో పంపబడినవాడు. కానీ అటువంటి యూదులకు క్షేమం కలుగజేయడానికి వచ్చిన ఈ యొక్క వ్యక్తి అయిన నెహమ్యా మీదనే అతడు దుఃఖపడ్డాడంట. ఏమని? దేవుని పిల్లలకు మేలు చేసి క్షేమం చేసేవాడు వీళ్ళ మధ్యకు వచ్చాడని బహు దుఃఖపడ్డారంట. ఎవరికైనా క్షేమం కలిగితే దుఃఖమా? సరేలే, మాకు కాకపోయినా ఇతరులకు క్షేమం కలిగిస్తున్నాడు అని ఎంతో సంతోషపడాలి. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, సూచక్రియలు చేయడానికి వచ్చాడు. ఒకవేళ ఆరోగ్యాలు దేవుడు ఇవ్వటానికి వచ్చాడు, దయ్యాలు వెళ్ళగొట్టడానికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా చనిపోయిన వారిని లేపుతున్నాడు, ఎన్నో మేలు చేస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిగించాడు. ఆఖరికి శిలువ మ్రాణం మీద ఆయన మన పాపలను కొరకు ప్రత్యేకించి చనిపోబోతున్నాడు. ఇవన్నీ తెలిసి కూడా యేసు ప్రభుని ఎంత ముప్పు తిప్పులు పెట్టారో మనం చూస్తున్నాం. ప్రతిసారి విమర్శిస్తూ వచ్చినారు. కనుక దేవుని పిల్లలకు మేలు కలిగితే సాతాను మన కీడు కలగాలనే ఆలోచించే తత్వం ఈ యొక్క టోబియాలను సన్బలట్లను ఉంది. సన్బలట్ అంటే రహస్యమైన ముళ్ళు కలిగి, ముళ్ళు ఎప్పుడు ఇతరులను బాధిస్తుంది. అలాగే బాధించడానికే వచ్చారు వీరిద్దరు కూడా. ఇలాంటి వారిలో ఒకడైన టోబియాతో అతడు బంధుత్వం చేసుకున్నాడు. టోబియాతో బంధుత్వమా? టోబియా ఎవరు అని మనం చూసాము. అతడు మోయాబీయుడు. మోయాబీయుడు అనగా అన్యుడే. ఈ అన్యునితో లేవి గోత్రకులు వియ్యముందవచ్చా? బంధుత్వం అంటే వియ్యమని దేవుని వాక్యంలో. యెహోవా దేవుడు గ్రంథంలో ఏం చెప్పాడంటే, ఏ గోత్రంలో ఉన్నవారు అదే గోత్రికులనే పెళ్లి చేసుకోవాలని దేవుడు చెప్పాడు. అనగా ఆషేరు గోత్రం వాళ్ళు ఆషేరుతోని, యూదా గోత్రం వారు యూదా గోత్రికులతోని వివాహం చేసుకోవాలి. ఎందుకంటే స్వాస్థ్యం ఒక గోత్రంలో నుండి మరొక గోత్రంలోకి పోకూడదని దేవుడు చెప్పాడు. సెలోపెహాతులు కూడా అలాగే మరి తమ గోత్రం వారిని పెళ్లి చేసుకున్నట్టు కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ ఆ ఆడపిల్లలకున్న దైవ భయము, దేవుని కట్టడ, దేవుని నిబంధన వారు ఎంత చక్కగా పాటించారు. కానీ ప్రధాన యాజకుడు ఇంకొక బుద్ధి చెప్పవలసిన వాడు. ఆయన యాజకులైన ఫస్ట్ యాజకుడుగా ఉన్నాడు. కానీ అతనికి దేవుని చట్టం తెలియదా? తెలిసే ఈనాడు పెద్దవారు కూడా, అనుభవజ్ఞులు కూడా, ఆత్మీయంగా ముందున్న వారు ఆఖరిగా 13 అధ్యాయంలోకి వస్తే చివరికి ఈ అధ్యాయంలో మాదిరి లేని ఎల్యాషీబు మనకు కనిపిస్తున్నాడు. పోయి టోబియాతో బంధుత్వం చేసుకున్నాడు. కనుక ఈ సంవత్సరం ఆదిలో 2024లో మనం ఆత్మీయంగా బాగానే ఉన్నాం మేము. కానీ మన జీవితం అనే అధ్యాయంలో ఇది చివరి అధ్యాయమేమో. రాకడకు చాలా చివరిలో మనం ఉన్నాము. రాకడ యొక్క అంచుల్లో, బార్డర్లో మనం ఉన్నామేమో, ముగింపులో ఉన్నామేమో. కానీ మన జీవితంలో టోబియా అనగా యూదులకు శత్రువు, అలాగే విశ్వాసులకు శత్రువు ఎవరండి? మనందరికీ శత్రువు, మోసపరిచేవాడు, వాయుమండల సంబంధమైన అధిపతి సాతానుకు గుర్తుగా టోబియా కూడా ఉన్నాడు. పేరు పెట్టుకొని మోసగిస్తున్నాడు. తాను కూడా యూదుడే అన్నట్లుగా కనిపిస్తున్నాడు. మరి అటువంటి వాడితో ఈ యొక్క ఎల్యాషీబు పేరుకు, ఇతని పేర్లో కూడా చాలా మంచి అర్థం ఉంది. దేవుడు తిరిగి కట్టానని. తను పడిపోయి ఉండగా ఆత్మీయ జీవనంలో తిరిగి అతన్ని కట్టాడు. అలాగే వారి జీవితంలో ఆ యొక్క యెరూషలేము యొక్క కోట గోడలను కూడా ఆయన కడుతున్నట్టుగా చూస్తున్నాం. అంతా ఆయన కట్టలేదు, కొంత ప్రదేశం వరకు ఆయన కట్టినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అందరికీ చెప్పవలసిన వాడే, పెద్దవాడే, ఆత్మీయంగా తండ్రి లాంటి వాడే, ముందున్నవాడు. ఇప్పుడు చివర్లో ఆయన ఆ యొక్క టోబియాతో వియ్యముందాడు. మరి వియ్యముందడం అనగా
బంధుత్వం. బంధుత్వము అంటే ముఖ్యంగా వంశపారంపర్యంగా వచ్చే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చిన్నమ్మలు, పెద్దమ్మలు ఇలాంటి వాళ్ళు వంశపారంపర్యంగా మనకు వచ్చిన వాళ్ళే సహజంగా. కానీ కొత్త బంధుత్వం ఎప్పుడైనా రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది? కొత్త బంధువులు కావాలంటే వాళ్ళతో మనం వేయమందినప్పుడే, వాళ్ళతో మనం బంధుత్వము కల్పించుకున్నప్పుడే అలా వస్తుంది. కనుక ఈ కొత్త బంధుత్వంతో మరి ఎలా బంధుత్వం ఆయనకి కల్పించబడిందో మనం చూస్తే చూడండి, నిర్గమాకాండం గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. నిర్గమాకాండం గ్రంథంలో ఆ బంధుత్వం 34వ అధ్యాయం 16వ వచనం. 34వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఏం చెప్పాడో లేఖనాలు ఎన్నడూ కొన్ని చదివిండవు. ప్రియులారా, మన లేఖనాలు తిప్పవలసిన వారమైన 34:16 ఎవరైనా చదవగలరా? క్విక్ గా ఉండి మనం మరియు త్వరగా నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనిన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపచేయుదురేమో. చాలు. ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్పాడంటే, ఎందుకు అన్యులతో వేయమందకూడదు, విశ్వాసి అవిశ్వాసితో పాలు ఎందుకు వద్దని దేవుడు చెప్పాడు. వాళ్ళు మనుషులే కదా, అందరూ దీనికి కావాల్సిన వాళ్ళే కదా, అందరూ దేవుని పిల్లలుగా అనుకోవచ్చు. కానీ దీనిలో కొన్ని రూల్స్ కూడా దేవుడు పెట్టాడు. అన్యులతో మీరు వేయమందితే వారితో మీరు బంధుత్వం కలుగజేసుకుంటే అది ఏమి విషయానికైనా కావచ్చు. ఏ అట్రాక్షన్ బట్టి పెళ్లి చేసుకున్నా మనము కానీ వారు కానీ ఎవరైనా కానీ దేవుని పిల్లలు అట్లా మీరు చేసుకుంటే మీ కుమారులకు వారి కుమార్తెలను మీరు మరి పెళ్లి చేసుకున్నట్లయితే ఏమవుతుందంట, వారి కుమార్తెలు పుచ్చుకున్నప్పుడు వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్పేది అంటే, ఆ పిల్లలు అన్యుల్లో ఉన్న ఆ కుమార్తెలు ఏం చేస్తారంట, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత భర్తల ఇంటికి వచ్చేటప్పుడు వేటిని మోసుకొని వస్తారు? చెప్పండి, ఇక్కడ ఉంది కదా, వారి దేవతలను కూడా మన ఇళ్ళలో చేరుస్తారు. మన పిల్లలు ఏం చేస్తారంట, వారు మగ పిల్లలైనా కూడా ఆ దేవతలతోనే వ్యభిచరిస్తారు అని దేవుడు చెప్పాడు. విగ్రహారాధన దేవుని దృష్టికి ఎటువంటి పాపంకు మరి అది సమానంగా కనిపిస్తుంది? విగ్రహారాధన. ఈ విగ్రహారాధన బట్టే యూదులు చెరలోనికి వెళ్ళడానికి కారణమైంది. ప్రభువు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ చెప్పాడు, ఏంటి? రూపమునైనను మీరు చేసుకోకూడదు. వ్యభిచారం తర్వాత దేహము లోపల జరిగించే పాపంలో వ్యభిచారం. కానీ ఆ విగ్రహాలను మనం పెట్టి పూజించినట్లయితే అది కూడా వ్యభిచారంతో సమానమని దేవుడు చెప్పాడు. వ్యభిచారం అంటే ఎంత పెద్ద పాపం అని మనం అనుకుంటామో, విగ్రహమును పెట్టుకొనడము, వారిని పూజ చేయడం వ్యభిచారంతో సమానమని దేవుడు చెప్పాడు. కనుక ప్రియులారా, మన పెళ్లిళ్ళ విషయంలో మన పిల్లలతో జాగ్రత్తగా చెప్పాలి. ఏ అన్యులైనా వాళ్ళు నిర్దేవులే కావచ్చు, వాళ్ళు కమ్యూనిస్టులే కావచ్చు, దేవుని ఎరగని వారుగా ఉన్నట్లయితే వాళ్ళు ఏ పూజ చేయలేని చేసుకున్నా కూడా దేవుని వాక్యాన్ని మనం ఉల్లంఘించినట్టే. కనుక దేవుని వాక్యము మనకు నిబంధన. 66 గ్రంథాలు ఇచ్చినాడు దేవుడు. బైబిల్ నిబంధనకు లోను కాని వారు, మందిరానికి రాని వారు, బైబిల్ చదవని వారు, వారు ఎంత గొప్ప గవర్నర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి విదేశంలో ఉద్యోగాలు చేసే పెద్ద జీతగాండ్లు కావచ్చు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వివాహంలో దేవుని చిత్తమును ఎరగాల. ఏమంటున్నాడు దేవుడు? టోబియాతో బంధుత్వం, అన్యులతో బంధుత్వం, క్రొత్త బంధుత్వం మనం ఎన్నడూ చేసుకోకూడదు. మనకు తెలిసిన ఒక సోదరి బైబిల్లో ఉంది, నీవు నాకు సమీప బంధువుడవు గనక నీ కొంగు నా మీద కప్పమని చెప్పింది ఎవరండి? రూతు. 3వ అధ్యాయము 19వ వచనంలో అనింది, నీవు నా సమీప బంధువుడు గనక నీ కొంగు నా మీద కప్పము. అవును, మనకు సమీప బంధువుడు ఎవరండి? దూరపు బంధువు కాదు, దూరపు చుట్టం అంటాం. దూరపు చుట్టం కాదు, ఆయన మనకు యెహోవా దేవుడు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎలాంటి బంధువు ఆయన? సమీప బంధువు కదా. 3:9 మనం చదువుతాం, నీవెవరవని కళ్ళ దగ్గర పట్టుకున్నప్పుడు ఆమె అంటుంది ఏమని? బోయిజ్ అంటాడు, నీవెవరు అని ఆమెను అడుగు. ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప సన్నిహిత జ్ఞాతివి అని.
పాత బైబిల్ సన్నిహిత జ్ఞాతి అంటే నాకు నియర్ కిన్స్మెన్ ఉంది, అంత దగ్గరి సంబంధం. యేసు ప్రభువులో మనం నమ్ముకున్న వారమైతే ఆయన నమ్మిన వారితోనే మనం బంధుత్వం చేసుకోవాలి. పోయి తను విమోచించగలిగిన వాడు తనకు బంధువైన ఆ వ్యక్తిని గురించి మనం చదువుతున్నాం. 1 minute నాన్న. మ్యూట్ లో పడినట్టుంది అత్తమ్మ. ఇలాగో ఆమె సమీప బంధువుడుగా ఆయన్ని పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సమీప బంధువుడు ఏం చేయాలి? నిజమైన సమీప బంధువుడిని, సమీప బంధువుని యొక్క ధర్మం ఏంటి? విమోచింపగలవాడిలో ఒకడు. నాకంటే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, కానీ అతనికి ఇష్టమైతే సమీప బంధువుని ధర్మం జరపాలి, లేకపోతే నేనే ఆ ధర్మం జరిపిస్తానని ఆయన భర్త ధర్మం జరిపించినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా, ఈ సంవత్సరం చివరిలో నీకు సమీప బంధువుడు ఏ విషయాల్లో నేను విమోచించాలో, నీ పనులు ఏవి మిగిలిపోయాయో, నీ యొక్క బాధ్యతలు, నీ రెస్పాన్సిబిలిటీస్, అటు కుటుంబంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, సేవా విషయంలో కానీ ఏవేవి కొదువున్నాయో, మిగిలిపోయి ఉన్నాయో, నీ భారాలు ఏమున్నాయో వాటిని గురించి దేవుడు చెప్తున్నాడు. నేనే నీకు ధర్మము జరిపేదని 13వ వచనంలో ఉన్నాడు. నేను నీకు బంధువుని ధర్మం జరిపేదను అనే వర్డ్ ఎలా ఉంది? నేనే నీకు బంధువుని ధర్మం జరిపేదను అనే వర్డ్ ఎలా ఉంది? సంవత్సరం ముగింపుకొచ్చినా నా పనులు మిగిలిపోయిన ఏ సంవత్సరంలో అవుతాయి అనుకున్నానే, అవి నా బాధ్యతలు, అవి నా మీద పడినవి, నేను ఏం చేయలేకపోయానే, జరగలేదే అని నీవు కూడా చింతపడుతున్నావా? ఎన్నో ఆశలు పెట్టుకున్నావు ఈ సంవత్సరంలో, అవి చేయలేకపోయానే, టార్గెట్ను ఫుల్ఫిల్ చేయలేకపోయానే, అయ్యో ఈ సంవత్సరం కూడా వేస్ట్ అయిపోయిందా కొన్ని విషయాల్లో నా జీవితం అని అనుకోవచ్చు మనం. నీ భారంలో ఏమున్నాయో తెలియదు, నీ ఒంటరితనం ఏముందో తెలియదు, నీ కన్నీరు ఏముందో నీకు తెలియదు. కానీ ప్రభు అంటున్నాడు ఏమని? నీకు బంధువుని ధర్మం నేనే జరిపేది. నన్ను ఎంతో ఆదరించిన ఈ ఒక్క విషయాన్ని మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతున్నా. నేను నన్ను గమనించలేదు, నేనే నీకు బంధువుని ధర్మం జరిపేదను. కానీ నువ్వేం చేయాలి? ఉదయం వరకు పండుకో. ఎక్కువ కాలం పోస్ట్పోన్ చేయను. ఇంకా ఉదయం వరకే పండుకొని అంటే ఆమె ఏం చేసింది? ఎంతవరకు పడుకుందంట? ఉదయం వరకు పడుకుంది. 14వ వచనం 3:14 చూడండి. 3:14లో కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొనేను. ఉదయం వరకు ఆయన కాళ్ళ యొద్ద పండుకొని అంటే అర్థం ఏంటి చెప్పండి? ఈ అనుభవం దేన్ని సూచిస్తుంది? ఆయన సన్నిధిలో ఉండాలని. ఆయన సన్నిధిలో మన జీవితానికి ఉదయం ఎప్పుడు వస్తుందో, ఈ చీకటి ఎప్పుడు తొలగిపోతుందో, మన ప్రార్థనలు ఎప్పుడు శాంక్షన్ అవుతాయో అప్పుడే మనకు వెలుగు, అప్పుడే మనకు ఉదయం. అంతవరకు ఎక్కడ పడుకుంది ఆమె చెప్పండి? కాళ్ళ యొద్ద. ఎంత మధురమైన అనుభవం, ఎంత పరిశుద్ధ అనుభవం! ఆయన కాళ్ళ యొద్ద. ఇంత దయాపరుడు, ఇంత చేరదీసేవాడు, నాకు కొంగు కప్పేవాడు అంటే భర్త తప్పితే కొంగు కప్పే అనుభవం ఎవరి ద్వారా మనం పొందుకోలేం. భర్త కాబోతున్నాడని కాకముందే, పెళ్లి కాకముందే అని ప్రక్కన పండుకున్న పని చేయలేదు, కానీ ఏం చేస్తుంది ఆమె? కాళ్ళ యొద్ద. మనకు కూడా ఆయనతో పెళ్లి ఇంకా జరగలేదు.
ప్రభు వచ్చినప్పుడే, మనం ఎత్తబడినప్పుడే గొర్రెపై వివాహం జరుగుతుంది. అప్పుడే సంఘానికి ఉదయం, అంతవరకు చీకటి కాలమే. మనం కూడా ఈ చీకటి కాలం ఏం చేయాలంట? ఆయన పాదముల దగ్గర గడపాలి. పెళ్లి కాని స్త్రీ కూడా ఏం చేయాలని ఉంది? కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో 34 వచ్చింది. ప్రభు సన్నిధానవర్తనలై ఉండండి. వివాహం చేసుకునేవారు సంఘమైన మనం ఎవరి సన్నిధిలో కాలం గడపాలి? చివరి దినాల్లో ఆయన పాదం దగ్గర. మీకు కూడా మిగిలిపోయిన పనులు, బాధ్యతలు, ఎన్నెన్నో కమిట్మెంట్స్ ఉండవచ్చు. అది నీవే చేయాలి. నీ మీద మోపబడినవి. ఈ టార్గెట్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఒక హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు. కనిపెట్టుకుని ఉండాలి. అదే టోబియాతో, అన్యంతో, సాతానుతో మనం బంధుత్వం కలిగి ఉంటే, సాతానుతో సంబంధం డీలింగ్ కుదుర్చుకుంటే, సాతానుతో అలయన్స్ కుదుర్చుకుంటే, వాడితో మనము మన చేయిని కలిపితే, వానితోనే లావాదేవీలు అనుకుని మన జీవితాన్ని అలా కొంచెం మొగ్గామా, ఈ ఒక్క విషయంలో సాతానుతో కాంప్రమైజ్ అవుదాం అని మనం హేస్టీ స్టెప్ ఏదైనా తీసుకున్నట్లయితే, టోబియా ద్వారా ఎన్ని నష్టాలు కలిగాయో కింద వచనాల్లో మనం చూస్తాం. అన్నిట్లో మంచిగా ఉన్నాను, సరిగా ఉన్నాను, పర్వాలేదులే, కాంప్రమైజ్ చేద్దాం, ఈ ఒక్క ఆజ్ఞను తొలగిపోదాంలే, పెద్ద నష్టం రాదు అనుకుంటున్నామా? తెలుసో తెలియకనో యాక్టివ్గా లేకపోవడము, జ్ఞానంగా ఆలోచించకపోవడము, పొరపాటు పనులు చేయడమో చేస్తే, దేనిలో పొరపాటు చేసినా కానీ ఒకవేళ తప్పించుకోవచ్చు. కానీ అన్నిలతో పెళ్లి చేసుకున్నామంటే అంతకంటే ఎంత నష్టము దేనిలోనూ కూడా మనం అనుభవించాం. ఆత్మీయంగా మన రహస్య జీవితంలో కూడా సాతానుకు కొంత చోటిస్తే ఎంత నష్టం. దేవుడు వాక్యంలో చెప్పాడేమని, అపవాదికి చోటు ఇవ్వకుడి అన్నాడు. అపవాదికి, సాతానుకు ఒక అర్ధ అంగుళం మనం చోటిస్తే 1/2 మైలు పరుగెత్తుకొని వస్తాడంట. ఒక దైవదాసుడు చెప్పగా నేను విన్నాను. సూదెంత స్థలం ఇస్తే చాలు సాతాను పరిగెత్తి వస్తాడు మన జీవితంలో. ఎంత దాకా నష్టపోతాము. వివాహంలో తప్పు చేసిన బిడ్డలు చెప్తా ఉంటారు, నా జీవితం 25 ఏళ్ళు వెనక్కిపోయిందని చెప్పిన బిడ్డలు ఉన్నారు. మనకందరికీ తెలిసిన రూత్ వెంకటేష్ ఏమని తెలుసా? 2-3 సార్లు చెప్పగా నేను నా జీవితంలో అన్నిని చేసుకోవడం ద్వారా చాలా ఆత్మీయురాల బిడ్డ, చాలా వాక్యం, చాలా సేవ చేసింది నాతో కూడా. తన వివాహంలో ఒక్క చిన్న పొరపాటు చేయడం ద్వారా నా జీవితంలో 27 ఏళ్ళు నేను వెనక్కిపోయినాను. తిరిగి నిలదొక్కునే కృపను దేవుడు ఇచ్చాడు. ఎంత నష్టం, ఎన్ని ఏళ్ళ నష్టం ప్రియులను. సాతానుకు చోటిస్తే, ఒక్క చిన్న విషయంలో మనం చోటిస్తే మన జీవితంలో అపార నష్టం. ఈ సంవత్సరం మన జీవితంలో మళ్ళీ ఏమైనా సాతానుకు చోటిచ్చామా? నీ క్షేమమును కోరుకునేవాడు కాదు. సన్బలట్తో కూడా ఎల్యాషీబు బంధుత్వం చేశాడు చూడండి. 13వ అధ్యాయం 28లో కూడా అక్కడ సన్బలట్టుతో కూడా, సన్బలట్టుకు అల్లుడైనాడంటే ఎవరంటే ఎల్యాషీబు యొక్క మనముల్లో ఒకడు. సన్బలట్టుకు అల్లుడైనంటే రహస్యమైన ముళ్ళు బాధించినట్టు వారిని తప్పకుండా బాధించాడు. అట్టి మనవుని, ఎల్యాషీబు మనవుని నెహెమ్యా తరిమేశాడంట. ములాజ లేకుండా తరిమేశాడు. అలా ప్రియులారా, మనం తరిమేయవలసిన వాళ్ళను మనం పెళ్లి చేసుకుంటే ఎట్లా? మనం కానీ మనం చేసుకున్నామేమో, మనకు పుట్టబోయే పిల్లలు అలా చేసుకోకూడదని మనము ఈ తప్పుని ఎరిగి తరిమేశాలి. మన కుటుంబంలో, మన పిల్లల జీవితంలో కూడా తరిమేయవలసిన వారితో బంధుత్వం చేసుకోవడం ద్వారా ఎంత నష్టం కలిగింది. నెహెమ్యా గ్రంథం 14వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో 4వ వచనం మనం చదువుతాం. ఇలాగ అతడు బంధుత్వం చేసుకున్నాడు. లేవి గోత్రికుడు వెళ్ళి అమ్మోనీయులతో పెళ్లి చేసుకున్నాడు. అమ్మోనీయుల్లో 10వ గోత్రం కూడా ఇశ్రాయేలుతో కలవడానికి వీలు లేదని ఖండితమైన దేవుని ఆజ్ఞ. ఇశ్రాయేల్ మధ్యనే 10 గోత్రముల తర్వాత వాడు వస్తే ఒకవేళ దేవుడు అలో చేస్తాడేమో, కానీ 10 గోత్రాల వరకు కనిపెట్టి మనం వెనక్కి చూడగలం. మనము
అసలు వద్దన్నాడు దేవుడు వాళ్ళతో కలవడం కానే కాదు. అసలు నామకాద క్రైస్తవులనే మనం చేసుకోకూడదు. కనుక ప్రియులారా, ఇలాంటి వాడు లేవీయుడు అమ్మోనీయుల్ని పెళ్లి చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కలుగు చేసుకొని ఏం చేశాడు? అక్కడ ఉన్నాయి దేవుని మందిరంలో కొన్ని వస్తువులన్నీ ఉన్నాయి, కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వాడు రావడం ద్వారా ఇక్కడున్న ఈ యొక్క పదార్థములు కొన్ని అన్ని కూడా అక్కడ అబ్సెంట్ అయిపోయినాయి, అక్కడ కనబడలే. ఈ యొక్క వస్తువులన్నీ దేనికి గుర్తో మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి అక్కడ నైవేద్యం అనిందంట. అది పెద్ద గది, చాలా గదులు ఉంటాయి ఈ మందిరంలో. ఆ మందిరం అన్నిట్లో కూడా పెద్ద గదిలో ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఒకటి నైవేద్యం ఉందంట, రెండవది ఏంటి సాంబ్రాణి ఉండిందంట, మరి గింజలు పాత్రలు ఉండేవంట, గింజలు ఉండేవంట, 10వ భాగాలు అన్నీ ఉండేవంట, 1/10 దశమ భాగాలన్నీ అందులో ఉండేవంట. కొత్త ద్రాక్షారసము ఉండేదంట, నూనె, 7 వస్తువులు అక్కడ కనపడాల్సింది. ఇవన్నీ అన్ని 12 గోత్రాల వారు ఎన్ని ఖరీదైన దశమ భాగాలు, ఖరీదైన వస్తువులు, ఖరీదమైన దేవుని సంధిలో దేవుడు పెట్టమని చెప్పిన నిధిలోనికి తీసుకొని రండి అని చెప్పినవన్నీ కూడా అబ్సెంట్ అయిపోయింది. ఈ ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అనుభవాన్ని సూచిస్తుంది పిల్లలు. సాధనతో మనం చేయడం ద్వారా ఇది ఒక్కటైతే మనం ఒక్కటితో మొదలు పెడితే ఒక పాపంతో అనేక పాపాలు జోడి అయితే ఒక పాట ఉంది, 100,000 వేలైపోతాయంటే పాపాలు. కనుక ఇలాగా ఈ యొక్క నైవేద్యం అక్కడ ఉందండి. అందరు సమర్పించిన నైవేద్యాలన్నీ కూడా వీడొస్తే అవన్నీ ఏం చేశాడో కొట్టేశాడేమో. సాతానుడు ఎలాంటి వాడు ఏంటండి? వాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. నైవేద్యం అంటే ప్రార్థన గుర్తుగా ఉంది. 141వ కీర్తనలో 2వ వచనంలో దేవుడు ఏమన్నాడు? దావీదు ఏమన్నాడు? నేను చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యం అని. అనగా దేవునికి నైవేద్యం ఇచ్చుట అంటగా ప్రార్థన చేయుట, స్తుతి చేయుట, ఆరాధన చేయుట, స్తోత్రము చేయుట, ఇవన్నీ కూడా విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు ఇవన్నీ వస్తాయి. ప్రార్థన ఐటమ్స్ అన్నీ కూడా సాతానుతో ఏదో ఒక పాపంతో నువ్వు రహస్యంగా డీల్ కుదిరించుకోవడం ద్వారా, దాన్ని అలో చేసుకోవడం ద్వారా నీ జీవితంలో ప్రార్థన రాదేమో. నేను నా హృదయంలో పాపం లక్ష్యము చేసినట్ల దేవుడు నా మనవిని వినకపోవును గాక అని తానే చెప్పేసుకున్నాడు. ఇది మనం మన జీవితాన్ని అప్లై చేసుకుంటే నీ జీవితంలో ప్రార్థన జీవితం కార్యారంభం కంటే కార్యాంతం మేలుగా ఉండాలంటే ఈ సంవత్సరం మొదట్లో ఉన్న ప్రార్థన అనుభవం చివరి వరకు ఉందా, ఇంకా ఎక్కువైందా, లేకపోతే తక్కువైపోయిందా మన జీవితంలో చూసుకుంది. మరి వచ్చే ఇయర్లో ఎలా ఉంటుంది? సర్దుబాటు చేసుకోవాలి కదా, దిద్దుకోవాలి కదా. ప్రార్థనలు చాలా ఉన్నాయి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం ఎలా స్టార్ట్ అవుతుందండి? ప్రార్థన ఎలా చేయాలంట? దావీదేమో 55వ కీర్తన 17వ వచనంలో అన్నాడు, నేను ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున 3 సార్లు ప్రార్థన చేస్తాను, 3 సార్లు ధ్యానం చేస్తాను. మనం ధ్యానం చేయడానికి ప్రార్థన చేయడానికి ముందుగా ధ్యానం చేయాలండి. నేను ఎత్తుకుంటేనే ప్రార్థన కాదు. ఆ ప్రార్థన ఏ అంశాలు చేయాలనో ధ్యానంలో మనకు తెలిసిపోతుంది. రాత్రి జాములు కాకమునిపే నేను నా కన్నులు తెరుచుకున్నాను. ఎందుకంటే నీ వాక్యం చదవడానికి, ధర్మశాస్త్రం చదవడానికి నేను చెప్తున్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయడానికి ముందుగా ధ్యానం మనము అలాగా మొదటి తిమోతి పత్రిక ఆ యొక్క 2వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు ఏమని రాయబడింది? అక్కడ మనం అందరం ప్రార్థన చేయాలి. ఎందుకోసం చేయాలంట? సంపూర్ణ భక్తి, మాన్యత, సుఖముగాను నిమిత్తమై ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? మనుషులందరి కొరకు ప్రార్థన, యాచన, పుట్టిన మనుషులందరి కొరకు ఏం చేయాలబ్బా? చేయగలమా? కోట్లాది ప్రజల కొరకు కొద్ది మందిని సెలెక్ట్ చేసుకొని మనము
మన టైం ఉన్నంత వరకు మనం చేసినంత వరకు మనం చేయాలి. మనుషులందరి కొరకు అంటే ఏం చేయాలి, ఏం తెలుసు మనకు మనుషులందరూ. ప్రధానమైనది దేవుడు చెప్పాడు ఏంటంటే మనుషులందరి కొరకు కదా, వారి రక్షణ కొరకు చేయమన్నాడు. మనుషులందరూ రక్షణ పొందేది మాత్రమే కదంట. రక్షణ పొందితే ఇంకా అయిపోయి అదే మనకు ప్రధానం అని అనుకుంటాం. దాని తర్వాత ఆశించవలసిన ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయండి? అనుభవ జ్ఞానం తెచ్చుకోవాలంట. రక్షణ మాత్రమే కాదు, అనుభవ జ్ఞానం మనకుందా? రక్షించబడితేనే అంతా తెలుస్తాయి. జన్మించినట్టు క్రీస్తులు అంతే. ఎన్ని నేర్చుకోవాలి మనం, ఎన్ని అనుభవాలు మనం రావాలని 66 గ్రంథాలు ఇచ్చాడు. 66 గ్రంథాలు, ఎన్ని గ్రంథాలు ఆకలింపు చేసుకున్నాం. స్త్రీల పేర్లతో 2 గ్రంథాలు కదా, ఎస్తేర్లో 10 అధ్యాయాలు, రూతులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 4 అధ్యాయాలు. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి స్త్రీల పేర్లతో ఉన్న గ్రంథంలో? 14 అధ్యాయాల యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ వర్స్ కామెంటరీ మనకు వస్తుందా? వ్యాఖ్యానించగలమా? అనుభవపూర్వకంగా నేర్చుకున్నామా? నేర్చుకున్న జీవితం అంటే మస్తిష్కంలో తెలుసుకోవడం కాదు, అనుభవములో ఆచరిస్తేనే వాటన్నిటి జ్ఞానం మనకుందా? అంతగా మనం ధ్యానంలో నేర్చుకొని ఉన్నామా? ఆలోచించేయండి. అనుభవ జ్ఞానం పొందుట కొరకై మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. అందుకే కదా దేవుడు తను తాను మన కొరకు క్రయధనంగా సమర్పించుకున్నాడు. మన క్రయధనం కట్టిన వాణ్ణి గురించి ఎంతగా మనం నేర్చుకోవాల్సింది వారండి. అందుకే మధ్యవర్తిగా వచ్చాడు మన కోసం. ఇదిగో దేవునికి మానవులందరికి మధ్యన ఉన్నవాడు ఒక్కడే కదా, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆ ప్రభువుని ఎరుగుతేనే నిత్య జీవము, రక్షణ భాగ్యం అని దేవుని వాక్యంలో దేవుడు చెప్పాడు. కనుక మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలన్నప్పుడు కనీసం మన ఇంటి వారికి, మన గ్రామస్తులకు, మన బంధువుల కొరకు, మన చర్చిలో ఉన్న వారి కొరకు ఎంతగా మనము మరి ప్రార్థన చేయాలి. రోగుల కొరకు చేయాలి, పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయాలని కూడా పౌలు అన్నాడు. విశ్వాసుల కొరకు, చర్చిలో ఉన్న వారి కొరకు, ప్రతి కుటుంబం కొరకు ఎంత ఉంది ప్రార్థన. రహస్య ప్రార్థన మీరందరికంటే ముఖ్యముగా ఆయనతోనే గడపడం అనేది, డీప్గా ఆయనతో. 10,000 ఉన్నాయండి, ఇవన్నీ ఇట్లా కలిపితే ఎంత సమీపంగా ఉంటున్నట్లు ప్రార్థనలో ప్రభువుతో మనము వాక్య ధ్యానంతో మనం ఎంత సమీపంగా టచ్లో ఉన్నామా? ఆయనతో ఏకాంత ప్రార్థన ఎంత ఎక్కువగా ఉండాలి మన జీవితంలో. సంవత్సరాంతంకు ఏకాంత ప్రార్థన ఉందా? అన్ని ప్రార్థన మించింది ఏకాంత ప్రార్థన. నాతో ప్రభు, నేను ప్రభు, రాజుతో రాణి, అంతఃపురము అనే ఆ ప్రార్థన గదిలో మన ప్రార్థన. అందరూ అన్ని ప్రార్థనల కంటే చాలా లోతుగా హృదయపూర్తిగా చేసే ప్రార్థన ఏంటండి? కన్నీటి ప్రార్థన. చేసామంటే ప్రజెంట్ వేసుకొని దేవుడిని ప్రార్థన చేయడం కాదు. కన్నీటి ప్రార్థన ఉందా? ఏకాంత ప్రార్థన ఉందా? ఎక్కువసేపు గడుపుతున్నామా? ఇలాంటి ప్రార్థన అనే జీవితం. నైవేద్యం లేదు, ఏదో పాపంతో మనం కొంచెం సహవాసం చేస్తే ప్రార్థన రాదు. అసలు పెదవులు ప్రార్థన చేయాల్సి వస్తుంది కానీ హృదయపూర్వకమైన ప్రార్థన రాదు. ఈ సంవత్సరాంతంలో హృదయ ప్రార్థన తక్కువైపోయిందేమో. కన్నీటి ప్రార్థన హన్నా చేసింది, అలాగే హిజ్కియా చేశాడు. దావీదైతే నా పరుపు కొట్టుకొని పోతా ఉంది కన్నీళ్ళతో. ఇటువంటి ప్రార్థన లేదేమో ఆలోచించండి ప్రియ సోదరులారా. అటువంటి ప్రార్థన చేయాలని దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. టోబియాతో ఉంటే ఆ ప్రార్థన నీలో ఉండదని ఆలోచన చేసుకో. ఆ రహస్య పాపం ఏంటో, ఆ బంధుత్వం ఏంటో, సాతానుతో ఆ చెల్లిమ ఏంటో మనం పాడు చేస్తుంది. ప్రార్థన జీవితం పాడు చేస్తుంది. అందరి కొరకు మనం ప్రార్థన చేయడం తగ్గించబడి ఉంటే మన జీవితాలని పరీక్ష చేసుకోవడం అవసరం. రెండవది సామ్రాణి అంటే ప్రసంగి గ్రంథం 7:1 సామ్రాణి లేదా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలును రాయబడింది. అందరు తెచ్చిన సుగంధము లాంటి తైలము లేకపోతే
ఆ యొక్క పరిమళ ద్రవ్యమైన ఆ యొక్క సామ్రాణి లేదు. సామ్రాణి అంటే మంచి పేరు లేదేమో, రక్షించబడిన కొత్తల్లో ఉన్న మంచి పేరు ఇప్పుడు లేదేమో. మంచి పేరు ఎంతో అవసరం. దెమేత్రిని గురించి 3వ యోహాను పత్రికలో మరి 7వ వచనంలో దేవుడు రాయించాడేమని, దెమేత్రి సహోదరులందరి వల్ల మంచి పేరు పొందుకున్నాడు. సహోదరులు ఎక్కడ ఉంటారండి? చర్చిలోనే ఉంటారు. కనుక ఆ సహోదరులందరి వల్ల ఒక్కరు చెడ్డోడు అనడం లేదు. దెమేత్రి అందరి వలన అతడు మంచి పేరు, టెస్టిమనీ, మంచి సాక్ష్యం పొందుకున్నాడు. దెమేత్రి వయసు ఏంటో నాకు తెలియదు, రాయబడలేదు. ముసలివాడో యవనస్తుడో మధ్య వయసు కలిగిన వాడో తెలియదు. ఏ వయసులో ఉన్నా మనం బ్రతికినంత కాలం మంచి పేరే తెచ్చుకోవాలి. ఒకప్పుడు చెడ్డ పేరు, చెడ్డ పనులు చేశాం, కాని పనులు చేశాం, కాని మాటలు మాట్లాడాం, కాని ప్రవర్తన ఉన్నింది. కానీ ఇప్పుడైతే అతడు అందరి వల్ల మంచి పేరు తెచ్చుకోవడం ఎంత కష్టం. అందరినీ ఓర్చుకుంటేనే కదా. వాళ్ళు ఏమన్నా మనల్ని అంటే మనం అదే అంటే చెడ్డ పేరు వచ్చేసి మనం అందరి వల్ల మంచి పేరు సంపాదించుకున్నాడండి. ఎంతగా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడో. ఆ తర్వాత పెద్దల యొక్క గుణగణాల గురించి చెప్తూ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఎవరైతే పెద్దగా ఉన్నారో వాళ్ళు ఇతరుల ఎడల, బయట వారి ఎడల కూడా అతడు మంచి పేరు తెచ్చుకోవాలని దేవుని ఒక వాక్యం ఉంది. బయట వారి ఎడలంటే బయట ఉద్యోగం చేస్తున్నామో, ఏ కర్మాగారంలో ఉన్నామో, ఏ కంపెనీలో ఉన్నామో, ఏ స్కూల్లో, ఏ కాలేజీలో పనిచేస్తున్నామో, ఏ ప్రభుత్వ ఉద్యోగులమో, ఎక్కడెక్కడ ఉన్నామో. ఒకవేళ బయట అంటే పొలంలో కావచ్చు ప్రియులారా, వర్క్ ప్లేస్ లో ఎక్కడెక్కడ ఉన్నామో బయటి వారి ఎడల కూడా మనము మంచి పేరు తెచ్చుకో. అంటే సంఘంలో మంచి పేరే, అలాగూ బయట వారి ఎడల అవుట్ సైడ్ కూడా మనము మంచి పేరు తెచ్చుకోవాలి. ఇలాంటి పేరు ఉందో లేదో, ఒకప్పుడు ఉన్నింది నీ జీవితంలో, కానీ ఇప్పుడు లేదేమో. అదంతా నష్టపరచబడింది. నీ సామ్రాన్ని దొంగిలిస్తాడు ఆ యొక్క టోబియా లాంటి సాతానుడు. ఆ తర్వాత అలాంటి మంచి సాక్ష్యం మాత్రమే కాదు, అక్కడ రెండవది, మూడవది పాత్రలు ఉండేవంట. పాత్రలన్నీ లేవు. ఈ పాత్రలు దేవుని మందిరంలో ఎన్ని ఉంటాయో మనం ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎన్ని పాత్రలు, ఒకటైనా ఉండొచ్చు కదా. కానీ ఆ పాత్రలన్నీ ఏమైపోయిన నెహెమ్యా అవతల ప్రక్కన ఉండే గ్రంథం ఏదండి? ఎజ్రా కదా. ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం దేవుని మందిరంలో 5400 పాత్రలు ఉన్నాయండి. అక్కడ లిస్ట్ కూడా రాయబడింది. ఇంటికి వెళ్ళి మీరు చదవండి. రెఫరెన్స్ నేను చెప్తాను. 1వ అధ్యాయము 10వ వచనం కదా, లేదా 9 నుంచి 10 వరకు మీరు చదివితే అక్కడ ఎన్ని ఉన్నాయంట? 11వ వచనం చూడండి. బంగారు వస్తువులను, వెండి వస్తువులను అన్నీ 5400 వెండివి, తర్వాత బంగారువి, కత్తులు, పల్లెములు, ఇంకేవేవో ఉన్నాయి ఇక్కడ. 2వ రకమైన గిన్నెలు, ఇతర అన్ని ఉపకరణాలు అన్ని 5400 ఉన్నాయి. నెహెమ్యా టోబియా వచ్చాడు, అవి అడ్రస్ లేవు. వీడు దొంగ దోచుకున్నవాడు, పైగా మంచి మంచి సంగతులన్నీ ఉన్నాయి. పెద్ద గదిలో పెట్టాడు. ఉదయమే ఆ పెద్ద గది సాతానికి, ఇందులో పాపానికి చోటిస్తే మనలో ఉన్న పాత్రల అనుభవం అంతా కోల్పో. దేవుడు ఈ పాత్రల గురించి తిమోతి పత్రికలో చెప్పాడు కదా. రాజుల ఇంట్లో ఏముంటాయంట? గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు, వెండి పాత్రలు, కర్రవియు, మట్టి పాత్రలు ఎన్నో ఉంటాయి. ఎవడైనా వీటిలో చేరకుండా తను తాను పవిత్రంగా ఉంచుకుంటాడో వాడు ఘనమైన పాత్రగా ఉంటాడని దేవుడు. ఘనమైన పాత్రలు, ఘనమైన పాత్రలు సంఘంలో ఉంటాయి. మిక్స్డ్ లైఫ్ ఉంటుంది. కొద్ది మందిలో పవిత్రపరుచుకున్న వాళ్ళు ఉంటారు, అపవిత్రపరుచుకున్న వాళ్ళు ఉంటారు, గోధుమ లాంటి వాళ్ళు ఉంటారు, గురువులు లాంటి వాళ్ళు ఉంటారు. వీటిలో చేరక ఘనమైన పాత్రలుగా ఉండాలంటే మీరు పవిత్రంగా ఉండాలని దేవుడు అన్నాడు. ఈ ఘనమైన పాత్ర, పవిత్రమైన పాత్రని వాడుటకు అర్హమైన పాత్రని దేవుడు అన్నాడు. దేవుని పని చేయాలి అనుకున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, యాశ కలిగిన వాళ్ళందరూ కూడా దేవుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రలుగా ఉండాలంటే ఈ యొక్క టోబియాతో స్నేహము చేయకూడదు. అంటే పాపంతో స్నేహము చేయకూడదు.
ఉన్న అనుభవాలన్నీ, మంచి అనుభవాలు, ఎక్స్పీరియన్స్ అన్ని కోల్పోతాం ఆత్మీయ. ప్రియులారా, సంవత్సరం ఆదిలో ఉన్న పవిత్రత ఇప్పుడు ఉందా? పవిత్రపరచుకోవాలి మనం. ఎన్నాళ్ళు ఇట్లాగే ఉంటాం? వాడబడకుండా ఎట్లా ఉంటాం? యూజ్లెస్ గా ఎలాగ ఉంటాం? పనికిమాలిన వారంగా ఎట్లుంటాం? నిష్ప్రయోజకమైన దాసుల లాగా మనం ఎంతకాలం ఉంటాం? ఎట్లా మన ఆత్మలో సంతోషం ఉంటుంది? దేవునితో సన్నిధి ఎట్లా అనుభవిస్తాం? దేవుడు నేను వాడుకుంటాడా? ఓ పాత్రను ఒక గ్లాస్ అనుకోండి, అందులో అది క్లీన్ గా లేదనుకోండి, మనం ఏం చేస్తాం? దాన్ని పక్కన పెట్టేస్తాం, వాడుకోము. అది బంగారు పాత్రనే కావచ్చు, అది క్లీన్ గా లేదు, ఎట్లా యూజ్ చేస్తాం దాన్ని? దేవుడు మనల్ని బంగారు పాత్రలుగా చేశాడు. మనల్ని కూడా దైవంలోని పిలిచాడు దేవుని వాక్యంలో. ఆయన దగ్గర ఉండబోతున్నాం. ఆయన ప్రతీకలుగా, ఆయన రెప్లికాగా, ఆయన యొక్క మరి ప్రతిరూపంగా దేవుడు మన ఈ లోకంలో పెట్టాడు. ఏ ధూళి మన జీవితంలో ఉంది. ఈ చివరి అంత్యంలో, ఈ సంవత్సరంలో పవిత్రపరచుకుందాం. పవిత్రపరిచే ఆయన రక్తం ఎప్పటికీ శుద్ధ రక్తం మన దగ్గర ఉంది. ప్రభువా, నీ రక్తంతో నేను కడుగయ్యా అని మళ్ళీ అడుక్కుందాం. వాక్యమైన ఉదకం ఉంది. ప్రభువా, నీ వాక్యమైన ఉదకంతో నన్ను కడగయ్యా అడుగుదాం. ప్రతి నియామక కూడికలో మనం బైబిల్ తెరిచినప్పుడు ఆయన వాక్యం మనకు దొరుకుతా ఉంది. మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఆత్మ సియోను కుమార్తెలకున్న కల్మషమును కడుగుతుంది అని చెప్పి యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఉంది. మనకు ఆత్మ ద్వారా పవిత్రపరచబడదాం. ప్రార్థన ద్వారా కూడా ఇది పవిత్రపరచబడుతుందని తిమోతి పత్రికలో మనం చదువుతాం. అందుకే ఆహారం తినేటప్పుడు ప్రభు ఆహారం పవిత్రపరచమని అడుక్కుంటున్నాం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వైరస్, దుమ్ములు, ధూళిలు, బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉంటాయి. ప్రభు అనే నామం ద్వారా పవిత్రపరచు. యేసుక్రీస్తు నామం పరిశుద్ధమైన నామం. ఆయన నామం కూడా మనం శుద్ధీకరిస్తుంది. విశ్వాసం నుంచి తిరిగి పడిపోయామా? తిరిగి పవిత్రం చేయమని ప్రభుని అడుక్కుందాం. ఆయన ఎలాంటి వాడంట? ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, టోబియాతో చేరనివాడు, పాపలతో కలిసిమెలిసి తిని త్రాగాడు కానీ ఎన్నడూ పాపం చేయలేదు. అందుకే పాపల మిత్రుడైనా పాపంలో పడలేదు. పాపలమైన మన కొరకు మనకు పవిత్రత ఇవ్వడానికి మన శుద్ధ రక్తాన్ని మన కొరకు ఊరి వెలుపట కల్వరి కొండ మీద సిలువలో ఆయన పవిత్ర రక్తాన్ని కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపం నడి మనల్ని కడుగుతుంది. ఇంకా ఎవరైనా ఆన్లైన్లో వింటున్నా దేవుని బిడ్డలారా, నీ పాపాలు కడగబడక అట్లాగే నిష్ప్రయోజకమైన పాప జీవితం జీవిస్తున్నామా? పాపం వల్ల వచ్చే జీవితం నిత్య నరకం కదా. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. నీకు తెలిసి విషయాలు అనేకసార్లు పాపంతో చెలిమి చేయకుండా నువ్వు ప్రత్యేకంగా జీవించే జీవితం నీకు ఇవ్వాలంటే యేసు రక్తంను ఆశ్రయించు. నీ ప్రతి పాపమును కడిగి ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడు. జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది. దేవుని సన్నిధిలో నీవు ఉంటావు. కనుక అపవిత్రమైన పరిస్థితిలోనికి ఈ గది వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే హృదయం దేవుని ఆలయం కదా. దేవునికి ఇవ్వాల్సిన స్థానం, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన స్థానం ఈ యొక్క టోబియాతో బంధుత్వం కలుగ చేసుకోవడం వల్ల ఎలియాషీబు తన జీవితాన్ని చూపిస్తున్నాడు. ఈ అనుభవం లేనివాడుగా కనిపిస్తున్నాడు. తర్వాత ఈ పాత్రలు పవిత్రమైన పాత్రలుగా ఉండవలసిన పాత్రలు అక్కడ లేనట్టు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత గింజలలో 10వ భాగం, గింజలు అనగా ఆహారం. దేవుడు ఏమన్నాడంటే 10వ భాగములన్నీ మీరు నా మందిరం యొక్క నిధిలోనికి తీసుకుని రండి అని. అది ఆజ్ఞ. అది ఆజ్ఞలు మాత్రమే కాదు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం నేను మీకు ఇస్తానన్నాడు. ఆజ్ఞ వెంబడి ఎన్నో ఆజ్ఞలు. ముందేమి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి, నెక్స్ట్ బాప్తిసం తీసుకోవాలా, రొట్టె విరిచే దానిలో ఉండాలి, సంఘ సహవాసంలో ఉండాలి, ప్రార్థన చేటి అందులో ఎడతెక్క ఉండాల, దశంభాగం ఇవ్వాల, గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు, నేను శత్రువుని ప్రేమించాల, కొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను,
గ్రంథం అంతటా కూడా వాక్యాలే ఉన్నాయి. ఇవన్నీ నిబంధనలు. నిబంధన అంటే ఆజ్ఞలే. ఎన్నో ఆజ్ఞలు మనం నెరవేర్చాలి. అందుకు దేవుడు అంటాడు, నా మందిర నిధిలోనికి ఆహారం ఉండాలని మాలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఉందన్న. దశమ భాగాలు మనం తీసుకుని వస్తున్నామా? వాళ్ళు నూనెలో దశమ భాగమే, గింజల్లో దశమ భాగమే, పిండిలో దశమ భాగమే, ఫలాల్లో దశమ భాగమే. అలాగే జ్యేష్ఠ పుత్రులను కూడా భాగంగా ఇచ్చేవాళ్ళు దేవునికి ప్రథమ ఫలాలు. మరి వాళ్ళు సమర్పించే రకరకాలవన్నీ కూడా దశమ భాగం. దశమ భాగం ఒకదానిలోనే కాదండి, జీవితంలో మాత్రం కాదు. అబ్రహాము సెలవిచ్చాడు ఏమని? అన్నింటిలో దశమ భాగం ఇచ్చాడండి. అన్నింటిలో. జీతంలో మాత్రమే ఇచ్చావు. ఒకవేళ నీవు టీచర్ అయితే నువ్వు చెప్పే ట్యూషన్స్ దానిలో ఇవ్వాలి. ఇంట్లో బడగలు వస్తున్నాయి కొద్దిమందికి, హౌస్ రెంట్స్, దానిలో భాగం ఇస్తున్నామా? అమ్మా నాన్న పాకెట్ మనీ ఇచ్చారేమో పిల్లలకి, దానిలో దశమ భాగం తీస్తున్నామా? నేర్పించారండి పిల్లలకి దశమ భాగం. ఒకవేళ పంట రూపంలో దేవుడు మనకి ఇస్తున్నాడు ఆదాయము, మనం పొలం పంటలే ఇవ్వాలి. కొద్దిమంది గార్డెన్స్ ఉంటాయి, మామిడి తోపులు ఉంటాయేమో కొద్దిమందికి కదా, నారింజ తోట ఉందేమో, ఏ తోటలో నాకు తెలియదు. దాని వలన కూడా దేవుడు నీకు ఆదాయం ఇస్తున్నాడు, దానిలో కూడా తీసుకురావాలి కదా. ఫలాలు ఉన్నాయేమో, పంటలు ఉన్నాయేమో, వస్త్రాలు ఉన్నాయేమో. వస్త్రములో ఈ సంవత్సరంలో నీకు దేవుడు ఎన్ని చీరలు ఇచ్చాడు, వాటిలో దశమ భాగం ఇస్తున్నాము మళ్ళీ మనము. అన్నింటిలో దశమ భాగమే. ఏ రూపములో నీకు ఆదాయం వస్తుంది, వాటన్నింటిలో కూడా దశమ భాగం ఉండాలి. అబ్రాహాం చేసినట్లుగానే యాకోబు మొక్కున్నాడు ఏమని? కర్రతోనే నేను దాటాను యొర్దాను నదిని, ఇప్పుడు నేను 2 గుంపులు అయ్యాను అని అన్నాడు. కానీ ఆ కర్రతో అక్కడ ముందు తన ప్రయాణంలో ప్రారంభంలో ఏమనుకున్నాను? ప్రభా చేతికర్రతో దాటుతున్నాను, నేను పోయే సమయంలో నువ్వు నాకు తోడుగా ఉండి ధరించుకుంటూ వస్త్రమును మరి ఆహారం నాకు ఇస్తే నేను అన్నింట్లో దశమ భాగం ఇస్తానన్నాడు. తండ్రి అక్కడ తాతగారు ఇచ్చాడు, మనము కూడా నేను ఇస్తాను అన్నాడు. దశమ భాగ విషయంలో పాత నిబంధన భక్తులకు 5 గ్రంథాలు ఉన్న వాళ్ళే అన్నింట్లో దశమ భాగం ఇచ్చడం మనం ఇస్తున్నామా? అలాగ మీరు ఇస్తే దేవుడు ఏమన్నాడు? ఆకాశ వాకిన్లు కుమ్మరించినట్టు ఆకాశ వాకిన్లు ద్వారా నేను నీకు సంపాద్యం ఇస్తాను అన్నాడు. ప్రసాద్ రెడ్డి అని ఒకసారి చెప్పాడు. మన ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి? నేను అనుకున్నా మా ఇంటికి 12 డోర్స్ ఉన్నాయి. 12 డోర్స్లో అసలు నేను నిన్న ఎంచుకుంటున్నా, ఈ ఇంట్లో చాలా రోజుల నుంచి నేను ఉంటున్నా, గదుల్లో డోర్స్ ఎన్ని ఉన్నాయో నాకే ప్రతిసారి ఎంచుకోవాల్సి వస్తుంది. ఆకాశానికి ఎన్ని ఉన్నాయండి డోర్స్? ఎక్కడ చూసినా ఆకాశమే, ఏ దేశం పైన ఆకాశమే, ఏ సముద్రం వెంబడి మనం పోయినా అక్కడ ఆకాశమే. ఆకాశానికి ఎన్ని డోర్స్ ఉంటాయి. కరెక్ట్ గా కనుక మనం ఇచ్చినట్లయితే దశమ భాగాలు 3 దశమ భాగాలు ఉన్నాయని మన వరప్రసాద్ అని చెప్పాడు చర్చిలో. ఒక దశమ భాగం ఇవ్వకపోతే 2వ దశమ భాగం, 3వ దశమ భాగం ఇవ్వలేదు కనుకనే మనం అందుకనే మన జీవితంలో దేవుని దగ్గర దొంగిలుతున్నామంట. మనుషుల దగ్గర దొంగతనం చేసేదే తప్పైతే, దేవుని దగ్గరే మనం దొంగతనం చేసే దొంగలమైతే ఎక్కడ ఆశీర్వాదం అనుకుంటుంది? మన ఇండ్లు బోసిపోయి ఉన్నాయా? ఏ సంపాద్యం లేదా? ఏ డబ్బు కొరత ఉందా? వస్త్ర కొరత ఉందా? బెదిరకం ఉందా? దారిద్ర్యం ఉందా? ఇన్ టైంలో మన అవసరాలు తీరకలేకపోతున్నాయా? బీదరికం ఏముంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేది కాదు, కానీ నాకు ఏమీ కలగలేదనే పరిస్థితిలో మనం ఉన్నామా? షార్టేజ్ ఉందా? 31వ తేదీ వరకు కూడా సర్ప్లస్ గా ఉంటున్నాయా మన జీవితంలో? అన్ని ప్రతి అవసరం తీరుస్తాడా? మన ప్రతి అవసరం మహిమలో దేవుడు తీరుస్తాడని ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తున్నాము. ఇంత షార్టేజ్ కారణం మనం దశమాగం చెల్లించడం లేదు. మనం దేవుని సంధికి వచ్చి కూర్చుంటున్నాము ఆదివారము, మనం దశమ భాగం అక్కడికి రావటం లేదేమో. ఆజ్ఞను మీరిపోలే మనము.
కనుక ప్రియులారా మన జీవితంలో తెలుసుకుందాం, సరిదిద్దుకుందాం. దశభాగం విషయంలో తప్పు చేసామేమో, దేవుని దగ్గర దొంగతనం చేసామేమో, లోకంలో ఉన్న అన్యులు చేసే దొంగతనం కంటే ఆత్మీయులు మనం చెప్పుకుంటున్నాం. మనం చేసే దొంగతనాలు మనకు కనపడడం లేదు, మన పొరపాట్లు మనం ఎరగలేకుండా ఉంటున్నాం. సంవత్సరం చివరిలో దేవుడు మనల్ని చూపిస్తున్నాడేమో మన పాపాలు, మన యొక్క తక్కువలు చూపిస్తున్నాడేమో, చెత్త చెదారం చూపిస్తున్నాడేమో. సరిదిద్దుకుందామా, క్లియర్ చేసుకుందామా, ఊడ్చుకుందామా, శుభ్రం చేసుకుందామా? దాన్ని ధ్యానించాలంటే ఎంతో ఉంది, మనం ధ్యానించుకోవచ్చు. ఆ తర్వాత అక్కడ 10వ భాగము కొత్త ద్రాక్షారసం లేదండి. నాకు మొన్న ఈ మాట నేను చదువుకున్నా, ధ్యానం చేసుకున్నా, నాకు అర్థమైంది. కొత్త ద్రాక్షారసం అంటే కొత్తది అన్నప్పుడు పాతది కూడా ఉంది కదా. పాత ద్రాక్షారసం ఏంటి? అసలు ద్రాక్షారసం అంటేనే సంతోషానికి గుర్తని కానా వివాహం ఇప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. సంతోషం. ఒకసారి శిష్యులు తన దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభా దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి అంటే, ప్రభు ఏమన్నాడు? దయ్యములు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషపడద్దు, కానీ మీ పేర్లు ఎక్కడ రాయబడినాయి? పరలోకంలో రాయబడినాయని మీరు సంతోషపడండి. పరలోకంలో రాయబడిన సంతోషం ఎప్పుడు ఉందండి మనకు? ఎప్పుడు రాయబడినాయి? రక్షించబడిన రోజునే దేవుడు మన పేర్లు జీవనంలో రాసుకున్నాడు. ఇది పాత సంతోషం అని నేను అనుకుంటున్నా, అలా వివరించాలని నాకు అర్థమైంది. పాత సంతోషం. కానీ నమ్ముకుని 45 ఏం లేదేమో, 50 ఏం లేదేమో, 5 ఏం లేదేమో, ఇది పాత సంతోషం కాలేదా? కొత్త సంతోషం ఎప్పుడు వస్తుంది? మనకందరికి తెలిసిన వచనాలే. 16వ కీర్తన 11వ వచనం ఏమనుంది? నీ సన్నిధిలో సంపూర్ణ వింటున్నారండి? రేపు పండగ పనులు చేసుకుంటున్నారేమో చాలా మంది కదా, పనుల్లో తలమునకలు అయి ఉన్నారేమో. వింటున్నాం అత్త. వింటున్నావా? మరి ఎంతమంది వింటున్నారో తెలియదు. అంటే సంతోషమే ప్రియులారా. ఆయన సన్నిధిని అనుభవిస్తేనే కదా సంతోషము. ఆయన సన్నిధిలో ఉంటేనే కదా సంపూర్ణ సంతోషం. కొద్దిమంది ఆరాధనలో ఉంటారు కానీ సంఘంలో వండుకోవాలని రేపొద్దున ఎంతమంది రెండో కొడుకు ఉండరు. రేపు ఒకవేళ బుధవారం అనుకోండి, కొన్ని సంఘాల్లో ఆరాధన ఉండదు, కానీ కొన్నిసార్లు 2-3 వర్తమానాలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని సహవాసాలు ఫస్ట్ మెసేజ్ ఉంటారు, సెకండ్ మెసేజ్ ఉండరు, ఆ తర్వాత కొంతమంది థర్డ్ మెసేజ్ కూడా ఉండరు. ఆరాధనలో టైంని పాటిస్తే మా సంఘంలో 2-3 మాట్లాడతారు ఆరాధనలో. ఆ 2-3 మాట్లాడే దాంట్లో కూడా ఫస్ట్ మెసేజ్ ఎప్పుడు ఎవరు ఉండరు, 2కి వచ్చింటారు, 3. కొద్దిమంది ఈ 3 ఆరాధన ప్రసంగాలకు ఉండరు, కానీ రొట్టె రసం పంచేటప్పుడు వస్తారు. కొద్దిమంది రొట్టె పంచిన తర్వాత కూడా వస్తారు. అంటే ద్రాక్షారసం సూచనగా ఉన్న ఆ యొక్క మరి రసాన్ని పంపించేటప్పుడు వస్తాయి. ఏం ప్రయోజనం? సంధ్య అనుభవించాము మనము. సంపూర్ణ సంతోషం అంటే అన్నిటికీ, వాక్యాలన్నిటికీ ఉండాలి, ధ్యానానికి అన్నిటికీ ఉండాలి, అప్పుడే సంపూర్ణ సంతోషం. ఇంకా ఆయన సంతోషం మనం కావాలంటే బైబిల్లో కొంచెం ఒక చిన్న వాక్యం అర్థమైతే ఎంత సంతోషమో హృదయానికి. పలావ్ తిన్నా, ఒకవేళ బిర్యానీ తిన్నా సంతోషం ఉండదు. లిప్త కాలం, షార్ట్ పీరియడ్. అది ఆత్మీయ సంతోషం. ఎప్పుడు ప్రభుకు దగ్గరికి వస్తాం. ఒక ఆత్మకు మీరు వాక్యం చెప్తే వాళ్ళు రక్షించబడితే ఎంత సంతోషం అండి. తప్పైన గొర్రె దొరికితే, తప్పైన నాణం దొరికితే, తప్పిపోయిన కుమారుడు దొరికితే విందులు జరగలేదా బైబిల్లో? విందంత సంతోషం. ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సంతోషం. ఆజ్ఞలు పాటిస్తే మనకు సంతోషం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం అయ్యేనడిలా ఏమన్నాడు? నా శ్రమలో నేను నశించి ఉన్నాను. ఎన్నిసార్లు చింతతో కన్నీటితో దేవుని వాక్యం దగ్గరికి వస్తే, ఫ్రెండ్స్తో చెప్పుకుంటే కాదు, అమ్మతో చెప్పుకుంటే కాదు, ఇరుగుపరు వాళ్ళు చెప్పుకుంటే కాదు, నా భర్త ఇట్లా కష్టపెట్టాడు, నా అత్త ఇట్లా కష్టపడ్డాడు, ఎవరితో చెప్పుకుంటే మనకు సంతోషం రాదు. నా కష్ట సమయంలో బైబిల్ చదివితే నాకు ఇచ్చిన ఆదరణ, నాకు వచ్చిన సంతోషం నేను ఎక్కడ పొందుకోలేదు. ఎప్పుడు ఒంటరిగా ఉంటాను. ఒంటరితనంలో ప్రభువుతో ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. కనుక క్రొత్త ద్రాక్షారసం ఉందా, పాత ద్రాక్షారసమేనా? ఆత్మీయ సంతోషం.
ఫిలిప్పి 4:4 ఆ డెమిట్రీకి ఇప్పుడు చెప్తా అంటాం. ఫిలిపియన్స్ 4:4 అంటే చెప్పేస్తాడు. అలా ప్రియులారా, ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి. పాత ఆనందం కాదు, మళ్ళా 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 ఆనందం. దేవునిలోనే కదా ఈ ఆనందం, ఆత్మలోనే కదా ఈ ఆనందం, ఆత్మీయ అభిరుచిలోనే కదా ఈ ఆనందం. సినిమాలో సంతోషమా 3 గంటలే కదా. సినిమాలు చూడమని చాలా మంది ఆత్మీయులు ఎక్కడ కూర్చుంటున్నారండి. వింటున్న ఈ పార్టిసిపెంట్స్ లో లేమా మనము? సీరియల్ దగ్గర సంతోషమా? అది పాపస్థలంలే, థియేటర్లు, ఇంట్లోనే కూర్చున్నాంలే అని అనుకుని దానిలో ఆనందమా? సినిమా 3 గంటలు అంటండి. సీరియల్ ఎన్ని ఎపిసోడ్స్, ఎన్ని సంవత్సరాలు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం. వాక్యం ఇంత నేర్చుకున్నాం, ప్రార్థన ఎంత చేసుకుంటున్నాం. ప్రభు సన్నిధిలో ఉన్న సంతోషం అదే సంపూర్ణ సంతోషం. క్రొత్త ద్రాక్షారసం నీ అనుభవంలో ఉందా? ఇప్పుడు దుఃఖము నిట్టూర్పు పోతుందంట దేవుని సన్నిధిలో. అదే కొత్త ద్రాక్షారసం. ఇంకా మీరు ఆలోచన చేసుకోండి, టైం అవుతుంది కనుక నేను కొత్తగా ఇంకా ఎక్కువ వివరించలేను. ఆ తర్వాత లేవీయులకు, గాయకులకు, ద్వారపాలకులకు ఏర్పడిన నూనె. లేవీయులు అంటే దేని సేవకులు, ద్వారపాలకులు వీళ్ళంతా లేవీలే, గాయకులు వీళ్ళంతా లేవీలే. లేవీల కోసం వాళ్ళకి స్వాస్థ్యం ఏమి దేవుడు ఇవ్వలేదు కనుక దశంభాగాలు వారికి, ఆ దశంభాగాలు వాళ్ళకి ఎన్ని వస్తాయి, ఆ దశంభాగాలు మళ్ళీ వాళ్ళు దశంభాగం తీయాలని. ఇవన్నీ లేవీల కొరకు. నూనె అంటండి, నూనె. ఆత్మీయ లేవీలు మనమే, ఆత్మీయ యాజకులం మనమే. ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసు క్రీస్తు. మనం ఆత్మీయంగా యాజకులు, రాజులైన యాజకు సమూహంగా దేవుడు మనం చేశాడు. మళ్ళీ ఈ నూనె అనుభవం ఉందా? నూనె అనగా పరిశుద్ధాత్మకి ఎప్పుడు అది కూడా పరిశుద్ధాత్మ అనే నూనె మనలో ఉందా? నూనె పరిశుద్ధాత్మ మన జీవితంలోకి ఎప్పుడు వచ్చాడు? యేసు ప్రభు అని మనం నమ్ముకొని మన జీవితం అంతట్లో ఆయన అధికారాన్ని మనం ఒప్పుకొని ప్రభు అని మనం నమ్ముకునే దినము అది రక్షణ దినం. రక్షణ దినం దేవుడు మనల్ని ఆత్మ చేత ముద్రించాడంట. పోస్ట్ కార్డు మనం వేస్తే పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దానికి ముద్ర కొడతాడు. యు బిలాంగ్ టు మీ అన్నట్టుగా, బిడ్డ నీవు నాకు చెందావు అన్నట్టుగా దేవుడు పరిశుద్ధాత్మ ముద్రను రక్షణ దినందు వేశాడు. కానీ ఆ ముద్ర మాత్రమే మనకు సరిపోడు. ముద్ర అనుభవం మాత్రమే కాదు, ఈ ముద్ర అనుభవం మనం పొందబోయే స్వాస్థ్యానికి సంచకరువుగా అడ్వాన్స్ గా దేవుడు మనకి ఇచ్చాడని దేవుని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, ముద్ర దేవుని పనులు చేయడానికి మనకి ఏం కావాలి? నింపుదల, ఫిల్లింగ్. ఫిల్లింగ్ అనేది మనకు కావాలి. అప్పుడే శక్తి కలిగిన కార్యాలు మనం చేస్తాం ప్రభు కొరకు. ఆత్మచేత నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ నాలుకల వెళ్ళి, అగ్ని నాలుకల వెళ్ళి వాలినప్పుడు పెంతెకొస్తే వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు ప్రతి ఒక్కరికి వాక్శక్తి వచ్చిందంట. వాక్శక్తి వచ్చిన కొద్ది వారు నానా భాషల్లో మాట్లాడారు. పరిశుద్ధాత్మ మన మీద నింపబడి ఉన్నాడంటే భాషలు మాత్రమే కాదండి, దానికి సూచన. కొంతమందికి భాషలు ఇస్తాడు, కొద్దిమందికి భాషల అర్థం చెప్పే పరిస్థితి ఇస్తాడు, కొద్దిమందికి స్వస్థపరచు వరం ఇస్తాడు. అందరికీ స్వస్థపరిచే వరం కాదు, కొందరికి ఆత్మ వివేచన వరం, కొద్దిమందికి బుద్ధివాక్యం, కొద్దిమందికి జ్ఞానవాక్యం కదా. కొద్దిమంది యజమాయిషి చేయగలరు, సంఘ పరిపాలన చేయగలరు, అడ్మినిస్ట్రేషన్ తీసుకోగలరు. వాళ్ళు అందరికీ మరి అన్ని ఒకటే వరాలు ఉండవు. ఇవన్నీ ఫిల్లింగ్ ద్వారానే వస్తాయి. ఆత్మ చేత నింపబడతామా? శక్తి కలిగిన దేవుని కార్యాలు మనం చేయవచ్చు. ఈ నూనె మీలో అడుగులో ఉందా? కంట వరకు ఉందా? ఆత్మ చేత సంపూర్ణంగా నింపబడి ఉన్నామా? మనం నింపుదల కోరుకోవాలి. ప్రభు అన్నిటికంటే శ్రేష్టమైన వరం ఏదన్నాడు దేవుడు? ఏది కోరుకోమన్నాడు? ఏమండి 1-2 గొంతులు వినపడుతున్నాయి. పార్టిసిపెంట్స్ గా మన పేరు మాత్రమే ఉందా? మన ప్రెజెన్స్ లేదా? ప్రవచన వరం దేవుడు అడుక్కోమని. ప్రవచన వరం కొత్త ప్రవచనాలు చెప్పు కాదు,
దేవుడు ఫలానా మాసం ఫలానా రోజున వస్తాడంట, పొద్దున వస్తాడంట, సాయంత్రం వస్తాడంట అని చెప్పడం కాదు. కొత్త వాక్యం, వ్రాయబడిన వాక్యమే ప్రవచన వాక్యం. అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా మనకు అర్థమైన విషయాన్ని ఇతరులకు చెప్పి సంఘాన్ని క్షేమాభివృద్ధికరంగా తయారు చేయడమే. ఒక వాక్యం విన్నప్పుడు సువార్త రావాలా, అదే సమయంలో క్షేమాభివృద్ధి. ఒక ప్యాసేజ్ చదివిన, ఒక వచనం చెప్పిన, ఒక అంశాన్ని మనం చెప్పిన సంఘానికి ఆదరణ, దిద్దుబాటు, క్షేమాభివృద్ధి కలగాలి. ఇలాగ మనం వాడబడాలంటే దేవుని ఆత్మ నింపుదల మరి ఎక్కువ కోరుకోవాలి. ఎంతో ఆత్మవిషయాలందరూ తక్కువ పడిన వాళ్ళమే, ఎక్కువగా నింపబడి వాళ్ళం. ప్రభా నన్ను ఎక్కువగా నింపు, శరీరాన్ని నింపిన దానికంటే ఆత్మతో నేను ఎక్కువగా నింపు. మనం తరచు కోరుకోవాల్సింది రెండే అండి, శరీరంలో ఆరోగ్యం, ఆత్మలో నింపుదల. రెండే. ఇవన్నీ ఎన్నో ఇచ్చినావు నీకు స్తోత్రం. ఇవన్నీ నేను చనిపోతే నరాకలు ఎత్తిపడితే ఇవన్నీ నాతో పాటు రావు. ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు, తిండి, మొదమటను, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఏది మనతో పాటు రాదు. కానీ ఏది వస్తుంది? ఆత్మతో పాటు మనం వెళ్తాం. బతికినంత కాలం అంతే. ఒకవేళ కొన్నిసార్లు ఆరోగ్యం కూడా ఇవ్వకపోవచ్చు దేవుడు, తన చిత్తానుసారమైన ఆరోగ్యం ఉంటే చాలు. చావునకు లోనే ఈ శరీరంలో ఆత్మ ఉంటే చాలు. ఆత్మ ఉంటే శక్తి ఉంటుంది. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక మీరు భయపడొద్దు అన్నాడు దేవుడు. శరీరంలో ఎన్నో సవాలక్ష బలీయతరం అనుకుండొచ్చు, కానీ ఆత్మ ప్రాముఖ్యంగా నింపుదల మనలో. ఆత్మ ద్వారా మీ శరీరాలు చావులకు లోనైన మీ శరీరాలు కూడా జీవిస్తాయి అన్నాడు. ఎక్కడ? రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆత్మను గురించే ఉంది ఎంటైర్ చాప్టర్ అంతా. అలాగే మనం నింపబడదాం, ప్రభు కొరకు మనం జీవిద్దాం. కనుక ఇప్పుడు 7 అనుభవాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆఖరులో ఈ అనుభవాలు మొదట్లో ఉన్నాయి. సంవత్సరం ఆదిలో, సంవత్సరం ఆఖరులో ఇవన్నీ కోల్పోయినామో ఆలోచించుకోండి. కొన్ని గంటలు ఉంది, ప్రభు దీనిలో నేను తక్కువ ఉన్నా, దీనిలో నేను అసలు అడ్రస్ లేవు, ఇవ్వను. ఎక్కడో టోబియా పాపాలతో నాకు సంబంధం ఉంది, నన్ను క్షమించు. ఈ అనుభవం తిరిగి నాకు రావాలి, వీటితో నింపబడాలని ఇష్టపడుతున్నాను. ఇల్లంతా శుద్ధి చేసుకున్నాను, ప్రతి గూడు, ప్రతి సెల్ఫ్, ప్రతి మూల, నూకన్ కార్నర్ అన్ని శుభ్రం అయిపోయినాయి. నీ ఉండే గది, పెద్ద గది, ఇది శుభ్రం కాలేదు అని ప్రభుని అడుగుదాం. అప్పుడు టోబియా కోపడ్డాడు. టోబియాకి ఎందుకు స్థానం ఇచ్చినారని చెప్పి, టోబియా సామాగ్రి అంతా శుభ్రం చేయండి, అవతల పడేయండి. నీలో నాలో ఉన్న అవిధేయత ఏమేమి ఉందో అంతా చెత్త చెదారం ఊడ్చుకొని కడుక్కొని, మన ఇంట్లో ఎలాగ ఏ డిటర్జెంట్తో కడిగినామో, ఏ సోపులు వేసినామో, ఏ పెట్టుకున్నామో, ఏ ఫినాయిల్ వేసామో, వాటితో ఏసు రక్తముతో, ఏసు వాక్యముతో, ఏసయ్య ఆత్మతో, ప్రార్థన ద్వారా ఇవన్నీ కడిగించుకొని అవతల పారేయాలి. మనం గతంలో చేసిన పాపాలని దేవుడు ఎక్కడ పడేసా అంట. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో చివరి వచనాలు ఉంది కదా, వారి పాపములనే దేవుడు సముద్ర అగాధంలో పడేశాడు. జ్ఞాపకం చేసుకోడంట, డీప్ ఇన్ ద సీ పడేసినట్టు. ఏసయ్యా నా పాపలన్నీ కడుగుమని ప్రభువుని అడుగుకున్నాం, అవతల పారేసుకుందాం, ఊడ్చుకుందాం మన హృదయ గదిని. తర్వాత ఏం చేశాడంట, 9వ వచనం చివరిలో ఇంగ్రీడియంట్స్ అన్ని, ఆ పాత్రలను, నైవేద్య పదార్థం, సాంబ్రాణి, నూనె, ఇవన్నీ మళ్ళీ తెప్పించాడంట ఆయన. కింద వచనాలు చదువుకోండి, అర్థమైంది. ప్రభా ఈ 7 అంటే సంపూర్ణంగా ఈ ఆత్మీయ విషయాలన్నీ తిరిగి నాకు కావాలయ్యా, తిరిగి రప్పించయ్యా, నాకు అనుభవం దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటే కొత్త సంవత్సరంలో కొత్త అనుభవాలతో మనం ముందుకు సాగలం. అలాగ జీవించడానికి ప్రభు మనకు సాయం చేయండి. ఈరోజు ఏంటి టైటిల్ అంటే, మన ప్రసంగం యొక్క అంశం